నమస్కారం. మేము ఇంతకుముందు సర్పంచ్గా నా పేరు జమునా శేఖర్ గౌడ్. ఇంతకుముందు 2013 నుండి 18 వరకు మేము చేశాము సర్పంచ్గా. మా అభివృద్ధి ఏందో మీరు గుర్తుపెట్టుకొని మా గురించి అర్థం చేసుకొని మరొకసారి కూడా మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. అన్నీ మా గురించి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మరీ మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాం. మేము తెలుసు, నేను చెప్పా హాస్పిటల్కైనా స్కూల్లో పిల్లలకైనా ఏం చేసినామో అన్నీ తెలుసు జనాలకు. అది అర్థం చేసుకొని మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాం. జమునా శేఖర్ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను మోత్కుల సాయిరామ్ గౌడ్. మా యొక్క తల్లి జమున 2013 ప్రాంతంలో మేము సర్పంచ్గా పోటీ చేశాము. 2013లో మమ్మల్ని అన్నారం గ్రామ ప్రజలు ఆదరించారు. ఆ టైంలో మేము చేసిన అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మేము 2013లో మేము చేసినటువంటి అభివృద్ధి 90,000 లీటర్ల వాటర్ ట్యాంకు మా ఆయంలోనే నిర్మించడం జరిగింది. దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి సీసీ రోడ్డులు 2013 నుంచి 18 పదవీ కాలంలోనే అవి జరగడం జరిగింది. అలాగే సీసీ డ్రైనేజీలు ముఖ్యంగా అసలు అన్నారంలో మేజర్ ప్రాబ్లం అప్పుడు 2013లో రౌతు కటకమి ఉండే. అక్కడి నుంచి మేము డైరెక్ట్ కాంక్రీట్ సైడ్ మరలించి 60 నుంచి 70 లక్షల సీసీ కాంక్రీట్ సంబంధించిన డ్రైనేజీలను నిర్మించాము. అలాగే పోచమ్మ గుళ్ళు కట్టకాడ కిందికుంటుండే, మేము కట్టను పైకి మొత్తం మీద వెడల్పు చేసి గుళ్ళకు కూడా మేము సహాయార్థం మా వంతుగా మేము చేశాము. అలాగే రామేశ్వర ఆలయం, ఇప్పుడున్న రామేశ్వర ఆలయం చాలా కొత్తది. ఇది పాతకాలంలో ఇంకొకటి ఉండే, ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ కింద పాత ఆలయం ఉండే. అక్కడ ఆ ఆలయానికి కనీసం ఒక బుగ్గ కూడా లేకపోతుండే. అక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాన్నగారు అహర్నిశలు కష్టపడి చెరువులో నుంచి పోల్స్ను తీసుకెళ్లి కట్టపున్న మొత్తం అక్కడ వరకు వేసి రాత్రికి రాత్రి అక్కడ శివరాత్రి లోపు మేము ఎక్కిన నెక్స్ట్ శివరాత్రి లోపు అక్కడ బల్బు వెలిగించి అన్నారం గ్రామ ప్రజలకు అది చేసి చూపించారు. ఇంకా మా వల్ల జరిగిన ఇప్పుడు మీరు మమ్మల్ని దయచేసి మరొక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము చేసే అభివృద్ధి ఏంటంటే ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. అవన్నీ మేము ఎక్కిన తర్వాత ఇంకా మీరు మా అభివృద్ధిలో తోడ్పడతారని, అలాగే మేము ఉన్నప్పుడు 4,50,000 రూపాయల బడ్జెట్ని మేము గ్రామ పంచాయతీకి అప్పయిప్పడం జరిగింది. 2018 నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే నెక్స్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు దగ్గర 12 లక్షల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు బయటకు వెళ్ళారు. ఇప్పుడు అన్నారం గ్రామ పంచాయతీ అప్పుల కుప్పలో పేరుకుపోయింది. దాన్ని మళ్ళీ సెట్ బ్యాక్ చేయాలంటే మంచి నాయకుడిని చూడండి, ఇప్పుడున్న 10 మందిని చూడండి, 10 మందిలో మంచి వ్యక్తిని చూసుకోండి. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 5 ఏళ్ల వరకు అనుభవం ఉంది నాకు కూడా కొంచెం రాజకీయాల్లో. 2018లో వార్డు మెంబర్ చేసిన నేను, 2013లో మా అమ్మగారు సర్పంచ్ చేశారు, 2009 ఆ టైంలో ఈ ఒక్కసారి మా అమ్మగారికి నాన్నగారికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేము గెలిచిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ముందుండామని చెప్తున్నాము. 100% ఇప్పుడున్న అప్పులను సెట్ చేసి గ్రామ పంచాయతీని సక్రమంగా సెట్ చేసి సక్రమ మార్గంలో చూపిస్తాము. అలాగే రైతుకు కల్లాల అవసరం మేజర్గా, కల్లాలకి జాగాను కేటాయిస్తాం. ఎలాగైనా మా అన్నారంలో చాలా వరకు గ్రామ పంచాయతీకి సంబంధించిన జాగాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో రైతు కల్లాలకు జాగాలను కేటాయిస్తాం. అలాగే మంచినీటి సమస్యను అనేది పూర్తిగా తీరుస్తాము. అలాగే మరుగుదొడ్ల సమస్యను చాలా మంది ఉన్నారు. మేము గవర్నమెంట్కు తోడ్పడుతూ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మా సహకారం అందిస్తూ వాళ్ళ నుంచి మేము కంపల్సరీగా పనులు తెచ్చుకొని డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకొక 5 ఖాళీ ఉన్నాయి, అవి కూడా ఇప్పించడానికి ట్రై చేస్తాము. అలాగే ఇందిరా మిల్లు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. అందులో లేని వారికి మేము కూడా మా తరఫున మేము గెలిచిన తర్వాత ఎవరెవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము.